కార్డు తీసేద్దాం అనుకుంటున్నాను. తీసినాడు వేసినాడు. ఒక్కలు లేవా నా టయానికి వెళ్ళింటే అవి పెట్టవు. మన అరవై కెమెరా పెట్టుకొని మేలైనా దాన్ని ఒకదాన్ని చెప్పి అది ముందు ఎప్పుడు పని చేయలేదు. మన ఆయన చల్లుకుంటే అదే పెళ్లి కార్డులోనే తెచ్చినాడు. కార్డు తీసేసినాడు నేనా కాల్ చేసి మళ్ళీ కూడా రిటర్న్ వస్తాడు. చూడ పోయినాడు కదా, మళ్ళీ రిటర్న్ వస్తాడు. నేను ఆ రోజు అంగి పట్టుకుని వాడిని పట్టుకుని పంపోలు వేసాను నా పేరు. तुम्हें कल मैं सेट में गई तो तुम्हें सब में सेट में गई तो मेरे सेट में बड़ा कारण लो मैं बाहर खाता नहीं क्या तुम्हारे पास आएंगे अंदर को अंदर खाता है कि तुम्हारे पास को मैं बाहर खाता नहीं. चलो शाम को 7:30 बजे देखो 7:30 तो होगा 8 को तुम्हें व्यवस्था चलाओ. బండి పోయింది కానీ బండి దించిపోయింది. మళ్ళా బూస్టర్ పరకు వాళ్ళ అన్న పోయినది. బూస్టర్ పరకు నేను ఆటనగర్ పైటెంట్ జాకీర్ని గత 14 సంవత్సరాల నుండి ఆటనగర్ సేవలు అందిస్తున్నాను. ఎన్ని ఒడిదుడుకుల్ని అన్నింటినీ అధిగమించి అన్నీ చేసుకుని ఈరోజు ఒక పద్ధతిగా చేసుకునే టైంలో నా మీద గిట్టంలో ఒక కొద్దిమంది ఉన్నారు. వారికి నేను ఏ విధంగా కూడా బెండ్ కావడం లేదని నా మీద చుష్టపుద్దలు చేయడం మొదలుపెట్టినారు. ఎన్నో జరిగినాయి. చాలాసార్లు నా అంగట్లో చాలా రక్తాలు గిక్తాలు దండిగా నిమ్మకాయలు కూడా పడుతుంటే ఏదని కేర్లెస్ చేస్తూ పోతుంది. ఇలా ఏదో జరుగుతుందని నేను కెమెరాలు బీస్తే కర్మలా అనేవాడు బాడీ బిల్డరు వాడు వచ్చి నా దాంట్లో యాన దుస్తుల పూజ తీసుకొచ్చి ఏంటంటో చల్లిపోయినాడు. నేను దీన్ని పోలీస్ వారికి చెప్పాను. వాళ్ళు కూడా బాగా ఎంక్వైరీ చేస్తున్నారు. చేసి నాకు న్యాయం చేయాలని, నన్ను చంపాలని కూడా వీళ్ళు ఏదో శుద్ర పూజలు చేస్తారని నాకు అనుమానం వస్తుంది. ఏది చేయడానికి కూడా మాకు కూడా ఏం అనుసరించడం లేదు. నేను దీని మీద డిపార్ట్మెంట్ వారు కూడా కఠినమైన చర్య తీసుకుని నాకు న్యాయం చెయ్యాలా. దీని వెనుక ఏం జరుగుతుంది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ బయటికి తీయాలని నేను డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను.